Okay, so first of all let us assume dimensions for this room. Okay, so ఎంత తీసుకుందామండి, let us define the dimensions for this area. Let us assume the height and the length of this one till the cabinet end. Height ఎంత తీసుకుందామండి, 8.5 feet including the skirting or without skirting. స్కర్టింగ్ అంటే ఏంటి, దిస్ వన్ ఇక్కడ నేను రూమ్లో చూపిస్తున్నాను కదా కింద నా రూమ్కి, దాన్ని స్కర్టింగ్ అంటన్నమాట. ఓకే, విత్ ఆర్ వితౌట్ స్కర్టింగ్? విత్ స్కర్టింగ్తో 8.5 feet తీసుకుందాం. ఫైన్. దెన్ యాజ్ పర్ ద రూమ్ అవైలబుల్ లెంగ్త్, అవునా, ఇక్కడ కూడా అంతే. డిపెండ్స్ అపాన్ ద ఫాల్ సీలింగ్, డిపెండ్స్ అపాన్ ద స్కర్టింగ్, అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటి, మనం జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాం టు మేక్ దిస్ మోడల్. ఓకే, 10 feet పెట్టినండి. ఓకే ఫైన్, దిస్ విల్ బికమ్ ద 10 feet. ఓకే, దెన్ హియర్, then what is the size of this rack that I can assume? Shall I go for 1 feet 3 inches like that? 15 inches. Shall I go for 15 inches? So this one I am going for the 15 inches. Okay, this one I am going for the 15 inches. Fine. So next remaining things, okay, later on notes we will do the assumption. Start చేసిన తర్వాత. Fine. So I am going for the SketchUp. చూడండి, ఇప్పుడు 2 things అండి. నార్మల్గా క్లాస్లో నేను క్లాస్ చెప్పేసినప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేసి నేను డ్రాయింగ్ జనరేట్ చేసేసుకొని మోడల్ చూపించేస్తాను. బట్ వెన్ యూ యాజ్ యూ ఆర్ ఇన్ ద బిజినెస్, రేపు పొద్దున మనం ఫ్రీలాన్సింగ్లో ఇంటీరియర్స్ చేయాలి అన్నా, లేదంటే మన బిజినెస్ ఓరియంటెడ్గా మనం ఇంటీరియర్స్ చేయాలి అన్నా, మనకి ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు కొంత లైబ్రరీ అనేది ఉండదు. కనుక ఇనీషియల్గా మనం ప్రాక్టీస్ సెషన్స్ నుంచి కూడా మనం ఆ లైబ్రరీని ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. లైబ్రరీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇఫ్ యూ సీ దిస్ వన్ అట్ ద బాటమ్ వీఆర్ హ్యావింగ్ ఏ వార్డ్రోబ్, చిన్న మనకి క్యాబినెట్ ఉంది, అవునా. ఆన్ ద రైట్ సైడ్ వీఆర్ హ్యావింగ్ ఏ క్యాబినెట్. ఈ 2 cabinets ఇక్కడే యూజ్ చేసుకోగలనా, నేను వేరే మోడల్స్లో కూడా యూజ్ చేయగలనా? వేరే మోడల్స్లో కూడా నేను యూజ్ చేసుకోగలను. సో అందుకని ఏం చేస్తారంటే, ట్రై టు మోడల్ దీస్ పార్ట్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే. డిఫరెంట్ ఫైల్స్లో మీరు మోడల్ చేసుకొని దెన్ ఇంపోర్ట్ టు ఏ సింగిల్ ఫైల్. అలా కాదు నేను ఇక్కడే మోడల్ చేసేస్తాను, అంతా ఇక్కడే పెట్టుకుంటానంటే రేపు పొద్దున్న మనకి ఆ లైబ్రరీ అనేది టోటల్ ఫైల్ అవుతుంది. నేను ఎప్పుడన్నా దీన్ని తీసుకెళ్ళాలంటే టోటల్ ఫైల్ని నేను తీసుకెళ్ళాలి, టోటల్ ప్రాజెక్ట్ ఫైల్ని నేను తీసుకెళ్ళాలి. అలా కాకుండా ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద ఇంటీరియర్ డిజైనింగ్లో ఉన్నారు కాబట్టి లైబ్రరీ అన్నది మనకు ఫ్యూచర్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వర్క్ ఫ్లో అనేది మళ్ళీ నేను ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుని కూడా నేను వెళ్ళిపోవచ్చు, అవునా. సో దట్స్ వై వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ గోయింగ్ టు ద న్యూ ఆర్కిటెక్చరల్ ఇంచెస్ ఫైల్. ఫ్రమ్ హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద న్యూ ఆర్కిటెక్చరల్ ఇంచెస్ ఫైల్. నౌ ఐ వుడ్ లైక్ టు డెవలప్ ఓన్లీ this cabinet. I would like to develop only the cabinet now. Okay na? Yeah, go to the new file architectural inches. Go to new file architectural inches. Okay, then ఇక్కడ నేను జస్ట్ మోడలింగ్ అనేది ఒక డ్రాయింగ్లో చేయట్లేదు, తర్వాత తీసుకొచ్చుకొని నేను అసెంబుల్ చేసుకుంటున్నాను. ఎందుకని, ఐ వాంట్ టు బిల్డ్ మై ఓన్ లైబ్రరీ కాబట్టి నేను బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఫైన్. First of all, what is the depth of this rack, this cabinet? What is the depth of this cabinet? How much we can assume that cabinet? Depth. Width already we have taken it as a 15 inches. Depth 1 feet. Shall I take 1 feet? Other we can go for 10 inches. 10 inches we can go for. Okay na? So here I am going for the SketchUp. Close this file. Then here I am going for the rectangle. What is the size of my cabinet? హైట్ అని తీసుకుంటున్నామండి క్యాబినెట్ది. ఎక్కడి నుంచి ఉంది మనకి హైట్ అనేది, బాటమ్ ర్యాక్ తీసేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు అజ్యూమ్ ద టోటల్ హైట్ ఆఫ్ ద క్యాబినెట్, అవునా. అంటే ఇక్కడ 15 inches తీసుకున్నాము. హౌ మచ్ వీ క్యాన్ టేక్ దిస్ వన్ యాజ్ 1 feet? షల్ ఐ టేక్ దిస్ వన్ యాజ్ ద 1 feet? షల్ ఐ టేక్ దిస్ వన్ యాజ్ 1 feet? ఓకే, దెన్ టోటల్ హైట్ ఈజ్ 8 feet 5 inches. Okay, from that we can go for the 7 feet 5 inches. Yes sir.
ఓకే ఫైన్. ఇనీషియల్గా నేను మరి టిపుల్గా కాకుండా సింపుల్గా చెప్పానా? ఓకే ఫైన్. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద 7 feet 5 inches. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద డైమెన్షన్స్. హౌ మచ్ ఐఎమ్ గివింగ్ ఇన్ ద లెంగ్త్? ఓకే, ఇన్ ద x axis ఐఎమ్ గివింగ్ 15 inches, comma 7 feet 6 inches. Okay, enter, done. This is the size of my cabinet area. Then go for the push pull, select this area, extend it. What is the depth? 10 inch we have assumed, we have taken that as 10 inch. Fine, completed. Then see here, cabinet అనేది మనం ఎట్లాగా డిజైన్ చేస్తున్నాం. దిస్ క్యాబినెట్ ఈజ్ హ్యావింగ్ ఏ డోర్ దట్ ఈస్ విత్ ఏ కాలర్ అండ్ ఏ గ్లాస్. కాలర్ అండ్ ఏ గ్లాస్. ఫైన్. దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ యూజింగ్ ద కమాండ్ కాల్డ్ ఆఫ్సెట్ హియర్. ఓకే, నేను మోడలింగ్తో పాటు కొన్ని కమాండ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి. ఓకేనా? సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఆఫ్సెట్ కమాండ్. సో ఆటోకాడ్లో ఆఫ్సెట్ కమాండ్ యూజ్ చేసాం కదా. ఎందుకు యూజ్ చేసాం ఆఫ్సెట్ కమాండ్ ఆటోకాడ్లో? ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేటట్టు మనకి ఆల్ సైడ్స్ మనకి కొంత దూరంలో కాపీ చేస్తుంది దాన్నే. అవును, ఒక డూప్లికేట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఇన్సర్ట్, సెలెక్ట్ దిస్ ఫేస్. ఓకే, లెట్ us assume the this frame size. Shall I go for 40 mm? Shall I go for 2 inches 50 mm? Okay, I can go for, okay, as per your requirement I will go for the 2 inch. So go offset, go for 2 inch. Fine sir, completed. Okay nandi, clear. Then here what I can do, I want to create the inside, I want to create some racks, cabinets అనేవి మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫర్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్, సీ హియర్, దిస్ ఈజ్ మై డోర్. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై డోర్. ఇక్కడ నేను నిన్న టైప్స్ ఆఫ్ మోడలింగ్స్ చెప్పాను. యాక్చువల్గా పుష్ పుల్ వీడియో ఉంది కదా, ఆ వీడియో చూస్తే 2 types ఆఫ్ మోడలింగ్ చెప్పాను. ఒకటేంటి సర్ఫేస్ డిజైనింగ్, ఇంకొక డిజైనింగ్ ఏం చెప్పాను నేను, అది సర్ఫేస్ డిజైనింగ్. ఇంకొకటి వచ్చి పార్ట్ డిజైనింగ్. ఒకవేళ మనం ఈ బాడీ కనుక మనం పార్ట్ డిజైనింగ్లో చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ నాట్ ద వే, ఇది మన వే కాదు. ఓకేనా? ఎంతైతే మన క్యాబినెట్ డోర్ ఉంటుందో, థిక్నెస్ ఆఫ్ మై క్యాబినెట్ డోర్, ఆ ఫ్రేమ్ సైజ్ని రిడక్షన్ చేసేయండి. ఎంత? 12 mm ఇస్తున్నాను. ఓకే, లేదంటే నేను 3/4 ఇవ్వనా, 16 mm. ఓకేనా? ఐఎమ్ గోయింగ్ ఫర్ 16 mm. అంటే మైనస్ చేస్తున్నాను ఇక్కడ 16 mm. నేను ఐఎమ్ గోయింగ్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు డూ ద సబ్ట్రాక్షన్ ఫర్ దిస్ వన్. 16 mm అనేది నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఓకేనా? దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ ఏ గ్రూప్. నేను దీన్ని ఒక గ్రూప్ చేస్తున్నాను అనమాట. ఓకే, దెన్ అగైన్ ఐ వుడ్ లైక్ టు బిల్డ్ ఏ అనదర్ రెక్టాంగిల్. దెన్ గో ఫర్ పుష్ పుల్. హియర్ ఐఎమ్ గివింగ్ దట్ 16 mm. Okay, fine. See now I would like to develop this door separately. So I am going for here offset, then I am going to give the 2 inch here. Okay, then go to the push pull. So push pull ane command em chestundi manaki addition subtraction. So here I would like to do the subtraction. Okay, ee center part edaithe undo I am selecting the center one and I would like to go for the subtract that one. Okay na? సో ఆ పార్ట్ని ఎక్కడి వరకు సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను, టిల్ దిస్ ఎండ్. ఇది దాటితే మెటీరియల్ యాడ్ అవుతుంది మళ్ళీ, కనుక ఐ వుడ్ లైక్ టు సబ్ట్రాక్ట్ టిల్ దిస్ బాడీ. ఫ్రేమ్ వచ్చిందండి ఇప్పుడు అక్కడ, యు ఆర్ హ్యావింగ్ ఏ ఫ్రేమ్. ఫైన్. దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్, ట్రిపుల్ క్లిక్ చేశాను, రైట్ క్లిక్, మేక్ ఇట్ యాజ్ అన్ అనదర్ గ్రూప్. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫిల్ దిస్ ఏరియా విత్ ఏ విండో, సారీ విత్ ఏ గ్లాస్. ఐ వాంట్ టు ఫిల్ దిస్ విత్ ఏ glass. For that what I am doing, again I am taking a rectangle. Okay, from the mid of this one I would like to draw a rectangle. Here చూడండి, ఇక్కడ నాకు రెక్టాంగిల్ కరెక్ట్గా రావాలి, కానీ నాకు ఓరియంటేషన్ అనేది కరెక్ట్గా రావట్లేదు. అవునా? సో నౌ ఇట్ ఈజ్ ఓకే, లెఫ్ట్ యారో. ఓకే, ఫైన్, వచ్చిందండి. Now give the thickness for this glass. For example, I am giving 5 mm. I am giving 5 mm is the thickness of my glass. So దీన్ని కూడా
ఒక గ్రూప్ చేసేయండి. ట్రిపుల్ క్లిక్ ఇట్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఏ గ్రూప్. ఫైన్. సెలెక్టింగ్ దిస్ ఆబ్జెక్ట్, రైట్ క్లిక్, హైడ్. Select this one, right click, hide. Completed. Then now I would like to complete the modeling of this one. Go to the, ఇప్పుడు నేను దీన్ని మోడల్ చేయాలి కదా, గ్రూప్ చేసేసాను ఆల్రెడీ, అంటే గ్రూప్ లోపలికి వెళ్ళాలి. సో ఏం చేస్తున్నాను, డబుల్ క్లిక్ దిస్ వన్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, సెలెక్ట్ ద ఆఫ్సెట్ ఆన్ దిస్ ఫేస్. ఓకే, వాట్ హౌ మచ్ ఐ కెన్ గివ్, ఐఎమ్ గివింగ్ 1 inch. ఓకే, ఎంటర్. గో టు ద పుష్ పుల్. సో టోటల్గా 10 inch ఇచ్చాం కదా, ఇది ఇందాక 10 inch ఇచ్చాం కదా. సో 10 inch నుంచి మళ్ళీ నేను 16 mm మైనస్ చేశాను, అంటే 3/4 మైనస్ చేశాను. అంటే ఇప్పుడు నాకు అక్కడ ఉన్నది ఎంత, 9 1/4 ఉంది. అవునా. బ్యాక్ సైడ్ మనం పెట్టిన ప్లాంక్ ఎంత, 16 mm ప్లాంక్ పెడితే దానికి తగ్గట్టుగా ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఓకేనా. ఫైన్. సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్, 25 కాబట్టి 1/4 కాబట్టి 9 1/4 కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ 8.15 inch. ఓకేనా. ఫైన్. సో హియర్ ఐ కంప్లీటెడ్ మై ర్యాక్. క్యాబినెట్ యొక్క ఇంటర్నల్ ఏరియా కంప్లీట్ చేసేసాను. దెన్ కమ్ అవుట్, బయటకు వచ్చేయండి. దెన్ హియర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ టు టేక్ ఏ రెక్టాంగిల్. ఓకే, హియర్ ఐ వుడ్ లైక్ టు డ్రా ఏ రెక్టాంగిల్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, దెన్ గో ఫర్ ద పుష్ పుల్. ఆ ర్యాక్ ఇన్సర్ట్ లోపల, ఆ ర్యాక్కి ఏమేమి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం, వెదర్ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద గ్లాస్, ఆర్ వీ వాంట్ టు గో ఫర్ ఏ మార్బుల్, ఆర్ వీ వాంట్ టు గో ఫర్ ఏ వుడ్. డెఫినేషన్ బట్టి థిక్నెస్ మారుతుంది కదా. అవునా, డెఫినేషన్ బట్టి థిక్నెస్ మారుతుంది. సో ఏదైనా సరే మీరు మోడలింగ్ చేసేటప్పుడు మెటీరియల్ని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నేను ఏ మెటీరియల్ ఇస్తాను అన్ని దాని మీద డిఫైన్ చేసుకోవాలి. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ద వుడ్. ఇనీషియల్గా నేను వుడ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద 16 mm. ఓకే, దెన్ గో ఫర్ ట్రిపుల్ క్లిక్, రైట్ క్లిక్, మేక్ ఇట్ యాజ్ ఏ గ్రూప్. ఫైన్, క్లియర్. దెన్ హియర్ వాట్ ఐ వుడ్ లైక్ టు డూ, ఇది నేను కిందన ప్లేస్ చేసుకున్నాను. ఎందుకని, కింద నుంచి ఎంత హైట్లో నేను ర్యాక్ డిఫైన్ చేసుకోవాలనుకుంటున్నానో అంత హైట్కి నేను ఈజీగా నేను మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎంత ఇద్దాం సార్, షల్ ఐ గో ఫర్ 10 inch. 10 inch ఇచ్చానా. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద 10 inch. ఓకే, ఇంటూ 5 racks. ఓకే, ఐ డింట్ కాపీ చేయలేదు, ఐ డింట్ డూ ద కాపీ, నో ఇష్యూ. ఓకే, ఎందుకంటే కింద నాకు అక్కర్లేదు కాబట్టి నేను కాపీ చేయలేదు. ఓకే, దెన్ గో ఫర్ ద 10 inch హియర్, ఎంటర్, ఇంటూ 5 numbers అని ఇస్తున్నాను. ఓకేనా, సరిపోయింది. ఓకే, హియర్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఏ సింగిల్ ర్యాక్. ఇదంతా కూడా నేను సింగిల్ ర్యాక్ కింద, షోకేస్ కింద నేను చూపించాలి అనుకుంటున్నాను. ఫైన్, ఐ కంప్లీటెడ్ దిస్ వన్. దెన్ రైట్ క్లిక్, గో టు ద ఎడిట్, గో ఫర్ ద అన్హైడ్ ఎవ్రీథింగ్, అన్నీ కూడా అన్హైడ్ చేసేయండి. ఓకేనా. దెన్ కీప్ హెడింగ్ మెటీరియల్స్. ద న్యూ కాన్సెప్ట్ వీఆర్ కమింగ్ హియర్ కాల్ ద మెటీరియల్స్. Okay, fine. Coming to the default tray, in the default tray just we completed learning about the entity info. Entity info గురించి మనం లెర్న్ చేసాం. అవునా, ఎక్కడెక్కడికి లెర్న్ చేసాము, టు ఫైండ్ ద ఏరియా. అవునా, ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే వాటి యొక్క ఎంటిటీ మనకి డెఫినేషన్లో చూపిస్తుంది. ఏ లేయర్లో ఉన్నారు, ఏ ట్యాగ్లో ఉన్నారు, అది టైప్ ఏంటి, దాని వాల్యూమ్ ఎంత, 3D అయితే వాల్యూము, సర్ఫేస్ అయితే ఏరియా, లైన్ అయితే లెంగ్త్, సర్కిల్ అయితే ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, రేడియస్ ఎంత ఉంది, పెరిమీటర్ ఎంత ఉంది, ఇవన్నీ చూపిస్తుంది. అవునా. సో హియర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ద మెటీరియల్స్. ఓకేనండి. చూడండి, ఇక్కడ మెటీరియల్స్లోని హియర్ ఐఎమ్ హ్యావింగ్ 2 things. వన్ ఈజ్ ద సెలెక్ట్, అనదర్ వన్ ఈజ్ ద ఎడిట్. ఇన్ ద సెలెక్ట్ ఆప్షన్ here you are having the different type of the materials. Okay, for example here what are the different type of materials we required? Wood, plywood, ledante veneers kavalante veneer materials, glass, ila colors nunchi, textures nunchi, glass types nunchi manaku kavali. Avuna. So here you are having the different type of things. See, brick, fabric, glass, ground, metal, ila manaku different types unnai. Okay, first of all I am going for the wood. For example here I am going for the wood. Okay, see here you are having here some different types of wood textures. Here you are having
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నవి మాత్రమే నేను వాడుతున్నాను. తర్వాత నాకు ఒక ఓన్ టెక్స్చర్ ఉంది, ఆ ఓన్ టెక్స్చర్ని ఎట్లా రీప్లేస్ చేయాలి. ఫస్ట్ బేసిక్ కండిషన్లో ఏంటంటే బై డిఫాల్ట్గా స్కెచ్అప్లో ఏదైతే లైబ్రరీ ఉందో మెటీరియల్ లైబ్రరీ వాటిని ఎట్లా యూస్ చేసుకుంటున్నాము అది మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఓకేనా? సో సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు యూజ్ దిస్ టైప్, దిస్ వుడ్ వినియర్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు కర్సర్ చేంజ్ అయిందా? ఏమొచ్చింది కర్సర్? పెయింట్ బకెట్. అవునా? చూడండి, అదే టూల్ నేను ఇక్కడ చెప్పలేదు. అవునా? ఆ టూల్ నేను ఇక్కడ చెప్పిన ఓన్లీ ఈ 3 టూల్సే చెప్పాను. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద న్యూ టూల్ కాల్ ద పెయింట్ బకెట్. ఓకే, సో ఇక్కడ నేను మెటీరియల్ తీసుకోగానే అక్కడ నాకు పెయింట్ బకెట్ వచ్చింది. సో వేర్ ఎవర్ యూ వాంట్ టు ప్లేస్ దిస్ మెటీరియల్ సింప్లీ సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ క్లిక్ లెఫ్ట్ మౌస్ బటన్. అప్లై అయిందండి. ఫైన్. నౌ ఐ వుడ్ లైక్ టు అప్లై ఏ సాలిడ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ వుడ్ లైక్ టు అప్లై ఏ solid color. Okay, so here you are having the different types of the colors by default. Okay, whatever the color you want, simply select and place that color over here. Okay, now I would like to go for the glass. Okay, here I am having different types of glasses. మీరు ఏం చేస్తారంటే తెలియాలి కదా ఏది ఎక్కడ ఉందో తెలియాలి కాబట్టి ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకుంటే ఆ టైప్ ఆఫ్ మెటీరియల్లో మీకు ఏమేమి ఉన్నాయో ఇలా కర్సర్ ప్లేస్ చేసి చూడండి. సాయిల్ ఇది, గ్రావెల్ ఇది, గ్రాస్ ఇది, ఇట్లా మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద గ్లాస్. సో హియర్ ఐఎమ్ హ్యావింగ్ ద ఫస్ట్ ద క్లియర్ గ్లాస్, దాన్ని బేసిక్ గ్లాస్ అంటాము, క్లియర్ గ్లాస్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ద మిర్రర్. మిర్రర్ ఎక్కడన్నా ఇవ్వాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ వన్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంకా మెయిన్లీ అన్నీ క్లియర్ గ్లాసులోకే వస్తాయి అన్నమాట. ఓకే, అంటే క్లియర్ గ్లాస్లో టింటెడ్ గ్లాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఫైన్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద బేసిక్ గ్లాస్ అండ్ ఐఎమ్ అప్లయింగ్ మై బేసిక్ గ్లాస్ ఓవర్ హియర్. ఓకేనండి. ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదండి అన్హైడ్ చేశాను కదా నేను అన్హైడ్ చేశాను. ఇంచేపు నీకు అవి ఎందుకు కనబడలేదు? మెటీరియల్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ బై డిఫాల్ట్ మెటీరియల్ సాలిడ్ది అప్లై చేస్తుంది షేడెడ్ మెటీరియల్ కనుక ఇంటర్నల్ కనబడవు కదా. ఒకవేళ నేను ఇక్కడ వేరే మెటీరియల్ అప్లై చేసినా నీకు కనబడవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఫ్యాబ్రిక్ ఏదో అప్లై చేశాను అనుకోండి, దీనికి ఇంటర్నల్స్ కనబడవు కదా. వెన్ ఎవర్ యూ అప్లై ద గ్లాస్ మెటీరియల్ ఓన్లీ యూ కెన్ సీ ద ఇంటర్నల్స్. సో హియర్ ఐ అప్లైడ్ ద గ్లాస్ మెటీరియల్, ఐ కెన్ సీ ద ఇంటర్నల్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు వెన్ ఐ అప్లైడ్ ఏ మెటీరియల్ టు దిస్ క్యాబినెట్, ఓకే, మీకు ఫుల్ బాడీకి మెటీరియల్ అప్లై అయిపోయింది, ఐదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. ప్రతిదానికి కూడా అలాగే జరిగింది. ఎందుకని? ఎస్, గ్రూపింగ్. ఎందుకని? నేను అవన్నీ కూడా ఒక గ్రూప్ చేశాను. అట్లా కాదు సార్, నాకు అవుట్ సైడ్ ఈ టెక్స్చర్ ఓకే, కానీ ఇన్సైడ్కి టెక్స్చర్ కాదు, ఇన్సైడ్కి నాకు వేరే మెటీరియల్ అప్లై చేయాలి నేను. ఓకేనా? దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ వన్, దెన్ గో ఇన్సైడ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద 2-point perspective here. I'm going to 2-point perspective here or perspective anything. సో జూమ్ చేస్తే మనం ఆ ఇంటర్నల్కి వెళ్ళొచ్చు. లేదు సార్ నాకు ఇంటర్నల్కి వెళ్ళడానికి కష్టంగా ఉందనుకోండి, నేను ఇంకో మెథడ్ చెప్పాను ఇంటర్నల్స్ చూసుకోవడానికి. ఎట్లాగా? సెక్షన్ చేయమని చెప్పాను కదా. సో సింపుల్గా నేను ఈ సెక్షన్ చేస్తున్నాను అనమాట, ఈ ఆబ్జెక్ట్ యొక్క సెక్షన్ చేస్తున్నాను. దెన్ మూవ్ దిస్ సెక్షన్ సమ్వాట్ ఇన్సైడ్. ఓకేనా? then switch off this section plane. Okay, then select this object, double click this one, go inside to the space. I want to change the material for this face. Use control for multi selection. Use control for multi selection. Okay, for these faces I want to change the material. So ఆ faces select cheskoni what type of material that you are going to apply from here. వైట్, సాలిడ్ కలర్, వైట్ ఇచ్చేద్దామా? ఓకే, ఐ విల్ గో ఫర్ ద సాలిడ్ కలర్స్. హియర్ ఐ కెన్ సెలెక్ట్ ద కలర్. ఓకేనా? సో బై డిఫాల్ట్గా ఐఎమ్ టేకింగ్ ద వైట్. ఓకే, సో అప్లై ఓవర్ హియర్. అయిపోయిందండి. చూడండి, అవుట్ సైడ్ చేంజ్ అయిందా? కానీ ఇందాక మనం అవుట్ సైడ్ ఇస్తే ఇన్సైడ్ కూడా సేమ్ కలర్ అప్లై అయిపోయింది. ఎందుకని? గ్రూప్కి అప్లై చేసాం ఇందాక, ఇప్పుడు ఫేస్కి అప్లై చేసాం మెటీరియల్ అనేది. ఓకే, కమ్ అవుట్ ఫ్రమ్ దిస్, స్విచ్ ఆఫ్ ద సెక్షన్. Understand the difference? Fine. Okay, then what I am doing, I want to apply the different materials for this racks. Same procedure. ఇక్కడ మీకు ఈ గ్లాస్ కనుక అడ్డొస్తే సెక్షన్ చేసుకోండి,
లేదు అంటే సింపుల్గా ఈ గ్లాస్ని హైడ్ చేసుకోండి. దెన్ సెలెక్ట్ ద మెటీరియల్ ఫర్ దట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో ఫర్ గ్లాసెస్ ఇద్దాం అనుకుంటే సెలెక్ట్ ద గ్లాస్. ఓకే, సో అప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాక్. Completed. Then go to edit, unhide all. We completed the track successfully. Voice record అవ్వలేదు ఇక్కడ వరకు. Fine, no issue. So here what I am doing, I need a curve. So how can I get that curve? Simply by using the circle. Simply I am making with a circle. ఇది ఎంత తీసుకున్నాం? 1 feet కదా. So what I am doing, I want to go for a measure tool. From here in this direction I would like to go for 1 feet. Okay, then for the circle center here also I am taking 1 feet. వస్తుంది అట్లాగా. సో 1 feet తీసుకోవాలా, 6 inches తీసుకోవాలి నేను. 1 feet తీసుకుంటే ఎట్లా వస్తుంది? 1 feet అంటే ఎక్కువైపోతుంది కదా. I have to go for only the 6 feet, 6 inch only. Okay, then go for the circle. This has my center till here. Okay, then go for the eraser, subtract these areas, subtract this line. కంప్లీట్ అయిందండి. సో రిమూవ్ దీస్ పార్ట్స్ ఆల్సో. వచ్చిందమ్మా, ఎట్లా వచ్చిందా? 1 feet నేను ఎందుకు తీసుకోలేదు అక్కడ? అది నాకు అప్పుడు రేడియస్ ఇవ్వాలి అక్కడ, యాక్చువల్గా డయామీటర్ కాదు కదా. ఓకే, ఫైన్. దెన్ గో ఫర్ ద పుష్ పుల్. ఓకే, పుష్ పుల్ కన్నా వెళ్ళే ముందు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎట్లా ఉంది అనేది. చూడండి, ఈ సెంటర్వి మూవబుల్ పార్ట్స్, ఇవన్నీ కూడా మనకి మూవబుల్ పార్ట్స్. ర్యాక్స్ కాబట్టి, క్యాబినెట్స్ కాబట్టి మూవబుల్ పార్ట్స్. ఈ అవుటర్ పార్ట్ అనేది ఫిక్స్డ్. ఇక్కడ మళ్ళీ సేమ్ 2 things, వెదర్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ పార్ట్ మోడలింగ్ ఆర్ ఏ సర్ఫేస్ మోడలింగ్. ఓకేనా, ఇందాక మనం పార్ట్ మోడలింగ్ చేసాం కదా, ఇది మనం సర్ఫేస్ మోడల్లో చేద్దాం. లేదు సార్ నాకు పార్ట్ మోడలింగ్ కావాలంటే అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఫైన్. నౌ దిస్ థిక్నెస్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్ యాజ్ 1 inch or 16 mm as per our requirement. Okay, so here I am going for the offset. This area, how much I would like to go for? 16 mm. Okay, fine. Then again I would like to make a small gap in between these two. I want to show a small gap between these two. How much gap it will be there? How much gap it will be there? 3 mm. Okay, when we place 3 mm in the SketchUp, maybe in the model you may not see the exact gap. Okay na? సో అది మనం ప్రాక్టికల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నప్పుడు యూ విల్ గెట్ 1 mm, 2 mm ఆర్ 3 mm యాజ్ పర్ ద ప్రెసిషన్ ఆఫ్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునా, ఆ గ్యాప్ అనేది కేవలం మనకి కబోర్డ్ అనేది స్ట్రక్ అవ్వకుండా రావడానికి మాత్రమే కావాలి. అంతేనండి, ఫైన్.
దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఓకే ఫైన్, దీనికన్నా ముందు ఇంకొక పాయింట్ డిస్కస్ చేసుకుందామండి. బిఫోర్ దట్ వీ విల్ డిస్కస్ వన్ మోర్ పాయింట్. యా 12:50 క్లోజ్ చేస్తానండి ఈరోజు. See here, this is your cabinet. ఏదైతే మనకు ఫిక్స్డ్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ అండి. ఓకే, మన ఈ డోర్స్ అనేవి బయటికి ఎక్స్పోజ్ అయి ఉంటున్నాయా, ఇంటర్నల్గా కన్సీల్డ్ అయి ఉంటున్నాయా, ఫేస్ టు ఫేస్, అవునా? సో వైల్ యు ఆర్ డిజైనింగ్, హౌ యు ఆర్ డిజైనింగ్ యువర్ డోర్స్ అనేది మన డిజైనింగ్లో మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఐదర్ యు ఆర్ డిజైనింగ్ యువర్ డోర్స్ లైక్ దిస్, ద ఫ్రంట్ డోర్ క్యాబినెట్స్, ఓకే, ఆర్ యు వాంట్ టు డిజైన్ యువర్ క్యాబినెట్ లైక్ దిస్. ఎక్కడ డిజైన్ చేస్తాము ఈ రెండు ఇట్లాగా? ఈ వే ఆఫ్ పర్పస్లో ఎక్కడ డిజైన్ చేస్తాము, ఈ వే ఆఫ్ పర్పస్లో ఎక్కడ డిజైన్ చేస్తాము? సార్ మీరు చెప్పాలి. ఏ సార్? ప్రొఫైల్ డోర్కి పైన పెడతాం, ఇది డెస్క్స్కి వాటికి ఎక్కువగా వాడతాం, అవునా? మన ఇంట్రెస్ట్ బట్టి. సో దట్ వన్ యూ హ్యావ్ టు షో హియర్, హౌ యు ఆర్ షోయింగ్ హియర్. ఒకవేళ నేను ఇట్లా కనుక చూపించాలి అనుకున్నాను అనుకోండి, ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు టేక్ దిస్ ఆఫ్ సెట్? నో కదా, అవసరం లేదు. కానీ అప్పుడు ఎట్లా వస్తుంది మనకి? సో ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ కాపీ దిస్ ఆబ్జెక్ట్ అండ్ 2 క్యాబినెట్స్ కంప్లీట్ చేద్దాం, ఓకేనా? సో కంట్రోల్, హియర్ ఐ విల్ పేస్ట్ వన్ థింగ్, ఫైన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఐ వుడ్ లైక్ టు షో దట్ గ్యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు డిజైన్ ఇన్ దిస్ మోడల్, ఓకే? డోర్స్ ఆర్ కన్సిల్డ్, ఫేస్ లెవెల్కి వస్తాయి అన్నమాట, ఓకే ఫైన్. సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్, I would like to go for another offset. I would like to go for the another offset of this one. 5 mm I am taking. I am taking 5 mm only to show in the model. Only to show in the model. Fine. Then here I would like to do the partition of the remaining areas. I would like to do the partition of these things. Okay. Equal partition or unequal partition depends upon your designing. Okay na? Fine. So here I would like to go for measure tool. Okay. So total 10 feet అండి. Total మనం తీసుకుంది 10 feet కదా. Fine. So here I would like to go for 2 feet 3 inches. Okay. Then I would like to make a line over here from this point to this point. Okay. At that point I am having one more thing I need to show, that is a 5 mm in this direction. 5 mm in this direction. Then here also I would like to show that one exactly from this intersection point to this intersection point. Okay. So repeat the same thing till the end. Okay. So go for measure tool. లేదు కదండి, మీకు ఆల్ సైడ్స్ వస్తుంది కదా, ఇట్స్ ఏ కంటిన్యూస్ కదా, ఓకేనా? సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్, 2 feet 3 inches, సారీ, సో ఇక్కడ ఓన్లీ మీకు మెజర్ మాత్రమే వస్తుంది ఇది. సో ట్రై టు టేక్ 2 feet 3 inches here. Okay. And again from here 5 mm. Okay. Again from here 2 feet 3 inches. చూసుకోండి, ఇనిషియల్గా మీకు ఆ లైన్ రావాలి. ఓకే. సో అగైన్ ఫ్రమ్ హియర్ 5 mm. Fine. Fine. Then here from here 2 feet 3 inches. Then from here 5 mm. Okay. Then either you can draw a rectangle here, no issue.
which can easily we can complete the model. Okay, so here also you can draw a rectangle from here to here. So from here, so repeat the same process till the end. We completed that one. Okay, then delete the unnecessary things from this geometry. Okay, clear. Then here I am going for the push pull. Go for the push pull. Select this one. Give the depth as 10 inch. 10 inch ka sir తీసుకున్నాం మనం. Okay, give the depth as 10 inch. Okay, and this part, okay, I am taking as 5 mm inside. Oh sorry, not outside. Just a groove converter. Either you can go for 3 mm this one, no issue in that one. Okay, this part also till this edge. చూడండి, మనం దగ్గర చేస్తే రియల్గా చాలా చిన్నది ఉంటుంది, అదేం కనబడదు. జనరల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, జూమ్ చేసి చూస్తున్నాం. వెన్ యూ సీ హియర్ లైక్ దిస్, దెన్ ద ఎడ్జెస్ అనేవి క్లియర్గా కనబడుతున్నాయి. అందుకు నేను అక్కడ 5 mm ఇచ్చాను. జనరల్గా ఇఫ్ యూ టేక్ 3 mm ఇట్ ఈస్ సఫిషియంట్. ఓకే, కానీ ఏంటంటే నాకు రెండరింగ్లో ఆ ఏరియాని హైలైట్ చేసి చూపించుకుంటున్నాను అనమాట. అలాగా ఫైన్. దెన్ యూ ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ ఫర్ దిస్ వన్. కంప్లీట్ అయిపోయింది కదా, మన క్యాబినెట్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోయింది. దెన్ హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద హ్యాండిల్స్. ఎట్లా ఉందండి ఈ హ్యాండిల్? కప్ టైప్ హ్యాండిల్. సో ఫ్రమ్ ద బాటమ్ వీ విల్ ట్రాక్ ద ర్యాక్ ని తీస్తాం హోల్డ్ చేసి, అవునా? సో హియర్ వాట్ ఐ కెన్ డూ ఫర్ దట్, ఎట్లా డ్రా చేయగలను నేను దాన్ని? హౌ కెన్ ఐ డ్రా దట్ వన్? సో టేకింగ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఐ విల్ టేక్ ఏ సర్కిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Till I go for 20 mm radius, that is the 40 mm in the length. Okay, then take the line, make it as half, make it as half. Okay, itla half cheyakandi. So select this corner, go to the entity info, make it some increase. Okay, then go for the line. So split this line, then subtract this area. Okay, fine. Then draw a rectangle from this corner to this corner. Okay nandi, antena? Then go for the push pull. I will give 4 mm, and this one also I am giving 4 mm. Fine. Then make it as a group. Okay, then next tool, flip. Next tool ఏంటండి? Flip. Okay, see here, this is the tool we are having, flip. ఇప్పుడు వరకు కొత్త టూల్స్ ఏమేమి చెప్పుకున్నామండి మనం ఈరోజు? ఒకటి మెటీరియల్స్ ఎట్లా అప్లై చేయాలో చెప్పుకున్నాము, అందులోనే పెయింట్ బకెట్ అక్కడే మనకి డిఫాల్ట్ ట్రేలో మెటీరియల్స్. అలాగే ఇప్పుడు నాకు వచ్చిన కొత్త టూల్ ఏంటండి? ఫ్లిప్, ఆఫ్సెట్. టోటల్గా 4 టూల్స్ చెప్పుకున్నాం ఈరోజు. ఓకే, సో గో ఫర్ ద ఫ్లిప్. బై యూజింగ్ దీస్ యాక్సిస్ యూ కెన్ యూజ్ ద ఫ్లిప్ ఆప్షన్. ఓకే, నేను ఇప్పుడు ఇది నాకు ఎట్లా ఉంది, ఇది హౌ ఇట్ వాస్ రివర్స్లో ఉంది నాకు ఇది, అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఈ బ్లూ యాక్సిస్తో ఫ్లిప్ చేస్తున్నాను, తర్వాత రెడ్ యాక్సిస్తో ఫ్లిప్ చేస్తున్నాను. సరిపోతుందా? తప్పు చేశానా? తప్పు కదా. ఎట్లా కావాలి నాకు ఇది? చూడండి, ఇట్లా కూడా ఫ్లిప్ అవ్వాలి కదా సార్, నాకు డౌన్ సైడ్ కూడా ఫ్లిప్ అవ్వాలి. ఓకే, కొన్ని ఫ్లిప్తో అవ్వవు కదా, అప్పుడు నేను రొటేట్ తీసుకొని ఆన్ ది సర్ఫేస్ ఐ కెన్ మేక్ ద రొటేట్ కదా. ఫైనా, కంప్లీటెడ్. దెన్ గో ఫర్ ద మూవ్ టూల్, సెలెక్ట్ దిస్ వన్. ఓకే, సో లాస్ట్ వన్ లేదు కాబట్టి ఓన్లీ దిస్ వన్. ఓకే, ఎగ్జాక్ట్ సెంటర్ ఎట్లా ప్లేస్ చేయగలం మనం? బై యూజింగ్ ద మెజర్ టూల్. సో మెజర్ టూల్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఈ మిడ్ పాయింట్కి ప్లేస్ చేసుకోవచ్చు, లేదు ఆ మిడ్ పాయింట్ నుంచి కొంత ఆఫ్సెట్లో కావాలి అనుకున్నా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది చిన్న రేఖే కాబట్టి ఓన్లీ 10 inches హైటే కాబట్టి అందులోని పైన కింద కూడా మనకు 1 inch పోయింది. సో సెంటర్లోనే ప్లేస్ చేసుకున్నాను. దెన్ గో టు ద మూవ్ టూల్, సెలెక్ట్ ద పొజిషన్, బేస్ పాయింట్. సో ఇటు కూడా మనం తీసుకోవాలి, ఇటు కూడా సెంటర్ పొజిషన్ అనేది తీసుకోవాలి.
సో అప్పుడు ఏం చేస్తున్నాను, ఫ్రంట్ వ్యూకి వెళ్ళిపోతున్నాను. సో ఇది నాకు సైడ్ వ్యూ మాట. ఓకే, ఇది రైట్ సైడ్ వ్యూ కదా, రైట్ వ్యూ, ఫైన్, రైట్ వ్యూకి వచ్చేసాను కదా. దెన్ ప్యారలల్ ప్రొజెక్షన్. ఓకేనండి, చేసుకొని కరెక్ట్గా నాకు ఎక్కడైతే ప్లేస్ చేయాలి అనుకుంటున్నానో దేర్ ప్లేస్ దిస్ వన్. వచ్చిందా? దెన్ టేక్ ద మూవ్ టూల్, ద సేమ్ ఆప్షన్. చూసారు, ఇది అక్కడ కొంచెం రొటేషన్లో తేడా ఉన్నట్టు ఉంది మనకి. లేదు, బాగానే వచ్చిందిలే, నో ఇష్యూ. దెన్ సెలెక్ట్ దిస్ వన్, కంట్రోల్, గో టు ద రైట్ సైడ్ వ్యూ హియర్, ఎగ్జాక్ట్లీ వేర్ యూ ఆర్ వాంట్ టు ప్లేస్. ఓకే, ఆ డైమెన్షన్ డిస్టెన్స్ ప్రకారం 2 feet 3 inches కదా మనం ఈక్వల్ ఇచ్చింది, సేమ్ ఇచ్చినా సరిపోతుంది సిసి. ఓకే, ఇంటూ ఎన్ని ఇవ్వాలి, 3 ఇస్తే సరిపోతుందా? ఓకే, I didn't place that one. Control Z. So why it was like this? Why it was like this? ఓకే, పుష్ఫుల్ చేసినప్పుడు రివర్స్ వచ్చింది. దెన్ గో టు ద గ్రూప్ ఇన్సైడ్ ద గ్రూప్, దెన్ డూ ద హీలింగ్. దీన్ని హీలింగ్ చేసుకోండి. సో హీలింగ్ మీకు ఇట్లా ఒక లైన్ డ్రా చేసినప్పుడు కూడా హీలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది, ఒక్కొక్కసారి కంప్లీట్ అవ్వదు. ఓకే, డూ ద హీలింగ్. ఓకే, హీలింగ్ చేసేసుకొని బయటకు వచ్చేసేయండి. ఫైన్, దెన్ మూవ్ దిస్ వన్. హీలింగ్ టెక్నికల్గా హీలింగ్ అంటాము, జస్ట్ వీఆర్ క్లోజింగ్ దట్ క్యాప్ అనమాట. క్యాప్ వేస్తున్నాం, కమాండ్ ఏం లేదండి, జస్ట్ యూ హ్యావ్ టు డ్రా ఏ లైన్ అంతే, అదే తీసేసుకుంటుంది. ఓకే, సో టేక్ అగైన్ కంట్రోల్ టిల్ హియర్ ఇంటూ 3. సరిపోయినాయండి, వీ కంప్లీటెడ్ అవర్ cabinet. So go for the materials. Okay, so from here whole white color. Okay, go for the materials, select the solid colors from here. Whatever the color you want to apply, simply apply to the cabinet. మనం ఇక్కడ గ్రూపింగ్స్ చేయలేదు కదా, మనం ఇక్కడ ఏం చేసాము, సర్ఫేస్ మోడల్లో చేసాం కాబట్టి ఇండివిజువల్ ఫేసెసే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ గ్రూప్ కూడా చేయలేదు కదా, గ్రూప్ చేస్తే మొత్తం అంతా అయిపోతుంది కదా. సో మనకి ఏ ఫేసెస్కి ఏ కలర్స్ కావాలో అక్కడ ఆ కలర్స్ అనేవి అప్లై చేసుకుంటాం అన్నమాట. ఓకే, దెన్ మెటల్ ఐఎమ్ గోయింగ్. సో హియర్ ఐ వాంట్ లైక్ టు అప్లై ద మెటల్. సరిపోయిందండి. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు క్రియేట్ ద క్యాబినెట్. ఓకే, అండ్ ఫర్ ఫైల్, సేవ్ దిస్ వన్, సేవ్ యాజ్. దిస్ ఈజ్ టీవీ హారిజంటల్, ఇదండి ఫ్లోటింగ్ క్యాబినెటా? సేవ్ ఇట్. ఓకే, దెన్ గో ఫర్ ద ఫైల్, న్యూ ఫైల్. We completed the modeling. 90% of the parts we are having. We found the library for the TV cabinets. Okay, be online. Okay, now we are going to start our TV cabinet. Total TV cabinet మనం డిజైన్ చేయాలి. So what I am doing, I am taking a wall. Okay, I am taking my wall of 10 feet. ఎంతండి? 10 feet by 8.5. Clear? We already completed our design. Double click this one, right click, make it as a group. Okay,
So here we are having, what are these called? Different names. Avuna? So how much size? 1 inch by gap 5 mm. Okay, fine. So here what I am doing, I am taking a rectangle here. So first of all I would like to form a skirting over here. ఇక్కడ నేను స్కర్టింగ్ చేస్తున్నాను, అక్కడ మోడల్లో అయితే స్కర్టింగ్ లేదు. ఓకే, here I would like to go for 10 feet by 4 inches కటింగ్ వేస్తున్నానండి. ఆహా, ఓకే. సో 10 feet by 4 inch. అదేంటిది? లేదండి. ఓకే, సో అట్లాంటిది ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మనకు ఉన్నది ఒకటే ఒక ఆప్షను, ఈజీ బెస్ట్ ఆప్షను, 10 inch పెట్టేసుకోవచ్చు. యా, దట్ ఈస్ 10 feet. 10 feet కదా రూమ్ లెంగ్త్. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ 6 mm. ఓకే, this is my skirting. Triple click this one, make it as a group. Fine. From above the skirting, okay, I would like to go for, ఇక్కడ కూడా నేను మెజర్ టూల్ తీసేసుకుంటున్నాను, వేర్ వర్క్ ఫ్లో అనేది చాలా ఈజీ అవుతుంది కాబట్టి. ఓకే, హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ 1 inch. ఓకే, so I would like to go for a rectangle from this position to this position, then go for push pull from this condition to this position. Okay, then the same procedure, repeat this one. Konచెం exercise అయిందా? Yes, then go for push pull again, same tool kada, addition subtraction same tool. Okay, fine. So 0 0 precision ki ichukunnam. Then go for the triple click this one, make it as a group. Okay, then go to the move tool. Okay, so from here control to copy, ఎంత వస్తుందండి టోటల్గా 1 feet. రెండు కలపాలి ఎవలం, ఐదర్ దీంట్లో కానీ అందులో కానీ. సో ఐఎమ్ గివింగ్ 30 mm, 31 mm ఐఎమ్ కీపింగ్ 31 mm. ఓకే, ఇంటూ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని పడితే అన్ని. అవునా, ఎంత తీసుకుందాం? ఒక 80 తీసుకుందామా? 80 వస్తాయి అంటారా? ఓకే, ఫైన్, సరిపోయినాయి. ఓకేనా, ఇంకా కావాలంటే ఒకటి రెండు కావాలంటే పెట్టుకుందాం, లేదా రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసేద్దాం. ఫైన్. దెన్ గో టు ఫైల్, import floating cabinet TV tall unit. As per our requirement I am taking the floating cabinet. Import వచ్చేసింది కదా. ఓకే, then place over here. ఓకేనా, then go to file, import, select the tall TV cabinet. Okay, this one is in wrong direction, no issue కదా, మనకి రొటేట్ కమాండ్ తెలుసు కాబట్టి there will be no issue. Okay, so I am taking the total top face, making the origin and making the angle. Okay, then here I would like to go for the move tool. This corner has to be fitted over here. ఓకేనండి, సో ఇప్పుడు మనకు కొన్ని తక్కువైనాయి కదా. So select one. So select this object. Sorry. Select the rafter. Select this one. Control 31. Okay. Into ఒక 8 ఇస్తున్నాను. సారీ 31 ఇంచ్ ఇచ్చేసాను నేను.
31 mm కదా ఇవ్వాలి, సో యూనిట్స్ ఇంపార్టెంట్. mm ఇంటూ 5 సరిపోతాయా? ఓకే, 6 చేద్దాం, కావాలంటే డిలీట్ చేసేసుకుందాం. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ we are having a rack at the top which was made with a glass, and here we are having a panel over here. Okay, గిసేయచ్చు కదా మనం ఈజీగా. హౌ మచ్ వీ కెన్ అస్యూమ్ దిస్ వన్? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 inches వదిలేద్దామా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 inches వదిలేసి we will take this one as 4 feet. Shall I go for 4 feet? Minimum 4 feet kada? Okay, fine. Then here what I am doing, I am going for the measure tool. Okay, so from this horizontal position I am going for 10 inch. Okay, so from here I would like to go for 4 feet. Okay nandi, then ikkadi nunchi kuda some space అనేది మనం లెఫ్ట్ చేద్దాం. ఎంత వదులుతాము? ఇది మనం 10 inch తీసుకున్నాం కదా సార్, దట్ విల్ బి మోర్ దాన్ టు దట్ కదా. సరే, ఎంతో కొంత. సో ఫ్రమ్ హియర్ ఐ కెన్ గో ఫర్, ఓకే, 10 inch వదిలేస్తున్నాను. ఓకేనా, దెన్ టేక్ ద రెక్టాంగిల్ ఫ్రమ్ దిస్ టు దిస్ పాయింట్. ఓకే, then go for the push pull, this area 16 mm. Fine, then go for the circle. సో ముందే మనం అక్కడ కూడా కట్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకుంటే సరిపోద్ది, నో ఇష్యూ. సో ఇది ఎంత చిన్న 4 feet కదా. ఓకే, ఫైన్. దెన్ ఐ వుడ్ లైక్ టు గో టు మెజర్. ఎంత తీసుకోవాలండి ఇక్కడ? 2 feet హియర్, 2 feet హియర్, 4 feet కదండి, 2 feet. Go to the circle, draw a circle here. Okay, go to the push pull here. ఇందాక మనం సింగిల్ సర్ఫేస్కి చేసాం కాబట్టి ఎరేజర్ యూజ్ చేశాను నేను అక్కడ, కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక సాలిడ్ ఎక్విప్మెంట్, సాలిడ్ కాంపోనెంట్ కాబట్టి పుష్ పుల్ యూజ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తున్నాను అనమాట. అంటే ఇందాక మనం చేసిన దానికి దీనికి డిఫరెంట్ కదా. ఇందాక ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద తీసుకున్నాం. యా ఇక్కడ వరకు ఓకే కదా. ఈ ఆబ్జెక్ట్ నేను డిజైన్ చేసినప్పుడు నేను పుష్ పుల్ చేయలేదు, అక్కడ సబ్ట్రాక్ట్ ఎరేజర్ వాడాను నేను అక్కడ. ఎందుకని, అక్కడ నేను ఒక సర్ఫేస్ గీశాను, ఒక సర్ఫేస్ మీద గీశాను కనుక అక్కడ నేను సబ్ట్రాక్ట్ టూల్, ఎరేజ్ టూల్ వాడాను. కానీ ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్కి మెటీరియల్ యాడ్ చేశాను, అందుకని నేను ఏం చేశాను, పుష్ పుల్ టూల్ యూస్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను అనమాట. ఓకేనా, సో పుష్ పుల్ టూల్ యూస్ చేసి ఈ మెటీరియల్ నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈ రెండింటిని మళ్ళీ అరేజే వాడతాం. యూ హ్యావ్ టు అరేజ్ ద లైన్స్, ఒకటే లైన్స్ మాత్రమే అరేజ్ చేయాలి కదా. ఓకేనా, సో కంప్లీటెడ్, వీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ద టీవీ క్యాబినెట్.